సేవాలాల్ 1806 డిసెంబర్ 4న చనిపోయారు. సేవాలాల్ చనిపోయాడనే వార్తతో అతని గుర్రం తోలారాం అలాగే ఎద్దు గరాసియా దుఃఖంతో దగ్గరగా అరుస్తూ చనిపోయాయి. సేవాలాల్ మృతదేహాన్ని రాయ్గఢ్ నుంచి పౌరాగఢ్ తీసుకెళ్లడానికి సన్నాహాలు జరిగాయి. కానీ రాయ్గఢ్ ప్రజలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సేవాభాయ ఈ ప్రాంతంలో మరణించాడు కాబట్టి రాయ్గఢ్లోనే తనని ఖననం చేయాలని వారు కోరుకున్నారు. కానీ సేవాభాయ సోదరులు హపా, బదు, భాను సేవాలాల్ మహారాజ్ తన ఖానాను పోరాగఢ్లో చేయవలసిందిగా కోరుకున్నట్లు రాయ్గఢ్ ప్రజలతో చెప్పారు. అయినప్పటికీ వారు ఒప్పుకోలేదు. అందరూ కలిసి ఒక రాజీకి వచ్చారు. సేవాభాయ మృతదేహాన్ని ఎవరైతే ఎత్తగలుగుతారో వారి ప్రాంతంలో ఖననం చేయాలని నిర్ణయించుకున్నారు. రాయ్గఢ్ ప్రజలు ఎత్తడానికి ప్రయత్నించారు, కానీ వారు ఎత్తలేకపోయారు. తర్వాత పౌరాగఢ్ ప్రజలు మృతదేహాన్ని ఎత్తగలిగారు. ఒప్పందం ప్రకారం పౌరాగఢ్ ప్రజలు గెలిచారు. అందువలన సేవాలాల్ మృతదేహాన్ని పౌరాగఢ్కు తీసుకెళ్లారు. బంజారాల సంప్రదాయం ప్రకారం పెళ్లి కాని వ్యక్తిని ఖననం చేయాలి, పెళ్లి అయినటువంటి వ్యక్తిని దహనం చేయాలి. సేవాలాల్ బ్రహ్మచారి కాబట్టి ఖననం చేశారు. ఆయనతో పాటు ఎద్దు గరాసియా, గుర్రం తోలారాంను పౌరాగఢ్లోనే ఖననం చేశారు. నేడు పౌరాగఢ్లో సేవాలాల్ మహారాజ్ సమాధి వద్ద పెద్ద మందిరం ఉంది. ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. బంజారాల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. సేవాలాల్ మహారాజు సోదరుడు కుమారులలో 5వ తరం వ్యక్తి అయిన రామ్రాజ్ మహారాజ్ పౌరాగఢ్లోని మందిరంలో భక్తుడిగా బంజారాల గురువుగా పూజింపబడుతున్నాడు. బంజారాలకు అనేక మంచి మాటలు చెప్పాడు. వాటిలో కొన్ని భూకెన్ బాటి ఖరావ్, तरसेन पानी पराओ, भुलाड़ी पड़गेजेन वाट वतावो, आसरो मांगोजेन सहारा देणो, दासतो दाडो हतायनी, रोवतो రాజమ్మలేని. తెలుగులో దీని అర్థం ఏమిటంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి, దాహంతో ఉన్నవారికి మంచినీరు ఇవ్వాలి, దారి మర్చిపోయిన వారికి మంచి మార్గం చూపించాలి, మన సహాయం కోరిన వారికి అండగా ఉండాలి. ఏదో చేయాలని తొందరపడితే ఏం చేయలేవు, అక్కడే ఉండిపోతావని దీని అర్థం. అంతేకాదు ముందు ముందు ఏం జరగబోతుందో కూడా సేవాలాల్ మహారాజ్ తన కాల జ్ఞానంలో బంజారాలకు చెప్పారు. ఏ మలికెరి వాతే ఓ మలికని పూచజాయే అంటే క్షణాలలో ఏ కోణంలోని మాటలైనా త్వరగా అవతల కోణానికి చేరిపోతాయని. దీని ఫలితమే నేడు సెల్ ఫోన్. రప్యాన్ కట్రో పాణి వకజాయే అంటే నీళ్లను డబ్బుతో కొనవలసిన రోజులొస్తాయి. ప్రస్తుతం అదే జరుగుతుంది. బనా బల్దేర్ బండి చాలే అంటే ఎడ్లు లేని బండ్లు నడుస్తాయని. అవే నేడు లారీలు, బస్సులు. ఇలా సేవాలాల్ మహారాజ్ అనేక విషయాలు చెప్పారు.